మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మొదటి షాట్లో అగస్త్య మహర్షి సముద్రంలోని నీళ్లను ఎందుకు త్రాగాడు ఈ విషయం గురించి అందరం విని తెలుసుకుందాం. ఇది రామాయణం మరియు పురాణాలలో ఎంతో ప్రసిద్ధమైన దివ్య కథ. కారణం సముద్రంలో దాగి ఉన్న రాక్షస శక్తులను నిరోధించడం మరియు దేవతలకు సహాయం చేయడం. కథను పూర్తిగా స్పష్టంగా ఇలా చెబుతారు. రాక్షసులు సముద్రంలో దాక్కోవడంతో త్రేతాయుగంలో అసురులు దేవతలపై యుద్ధం చేయకుండా సముద్రంలో దాగిపోతారు. అక్కడ వారి శక్తి మరింత పెరుగుతుంది. వారిని బయటకు తీయడానికి ఏ దేవుడికి శక్తి సరిపోలేదు. దేవతలు అగస్త్య మహర్షిని ప్రార్థించడం. అగస్త్యుడు చిన్న కాయం అయిన అమోఘమైన తపోబలం. దేవతలు వెళ్ళి ఇలా అంటారు: భగవాన్ అగస్త్య, సముద్రం లోపలుండి రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వారిని బయటికి తెచ్చే శక్తి మీకే ఉంది. అగస్త్యుడు సముద్ర జలాన్ని త్రాగడం. అంతటా మహర్షి ఒకే శ్వాసలో సముద్రమంతా నీటిని త్రాగేశాడు. దాంతో సముద్రం ఎండిపోయింది. రాక్షసులు బయటపడ్డారు. దేవతలు వారిని సంహరించారు. కార్యం పూర్తి అయ్యాక అగస్త్య మహర్షి నీటిని తిరిగి ఉమ్మడంతో సముద్రం మునుపటి విధంగానే నిండిపోయింది. అగస్త్యుడు ఎందుకు ఈ శక్తిని పొందాడు? పురాణాల ప్రకారం శివపార్వతుల అనుగ్రహము, అతి ఘోరమైన తపస్సు, ప్రకృతిని పరిరక్షించాల్సిన దేవకార్య భారం, వీటి వల్ల అగస్త్యుని వంశస్థాపకుడు, లోక కళ్యాణకర్త, అర్ధ సముద్ర పానకారుడు అని పిలుస్తారు. అగస్త్యుడు సముద్రాన్ని ఎందుకు త్రాగగలిగాడు? ఆయన శ్వాస జీవ ప్రాణం. ప్రాణశక్తి సర్వసృష్టిని లోనికి తీసుకునే శక్తి. యోగశాస్త్రంలో ప్రాణవాయువు సూక్ష్మ ప్రపంచాన్ని శుష్కం చేస్తుంది అని ఉంది. అందుకే అగస్త్యుడు సముద్రాన్ని త్రాగడం ప్రకృతి నియమానికి విరుద్ధం కాకుండా పరమ తపోబలం వల్ల సాధ్యపడింది. ఈ విషయం నాకు కూడా తెలియదండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ తెలియచేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా వారికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.